సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్ పై మీరు ఎలా స్పందిస్తారు? ఆవిడ ఇలాంటి ట్వీట్ చేయటం చాలా తప్పండి. అందరూ ఖండిస్తున్నారు, నేను కూడా ఖండిస్తున్నాను. యాక్చువల్గా దివ్యాంగ సమాజం గురించి మాట్లాడటానికి ఆవిడకి ఏ హక్కు లేదు, ఆవిడకి ఆ బాధలు తెలియవు. ఆవిడ దివ్యాంగ సమాజానికి సంబంధించి వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలో వద్దో నిర్ణయం ఆమె తీసుకున్నట్టు, ఏదో పెత్తనమంతా ఆమె చేతిలో ఉన్నట్లు, గవర్నమెంట్ తరఫున ఆమె మాట్లాడుతున్నట్టు ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం అనేది పబ్లిక్లో సోషల్ మీడియాలో కొన్ని లక్షల మంది ముందు ఇలాంటి ప్రదర్శించడం అనేది ఒక కమ్యూనిటీ మీద మహాపాపం, ఘోర నేరం. ఫీల్డ్ లెవెల్ విజిట్ చేయాల్సి ఉంటుంది ఐఏఎస్ ఐఎఫ్ఎస్ లాంటి ఆఫీసర్లు అని కూడా తను కొంతమంది ట్వీట్కి రిప్లై కూడా ఇస్తున్నారు. ఏమంటారు? అసలు అది జడ్జ్ చేయడానికి ఆవిడకి కేపబిలిటీ లేదండి. అది పార్లమెంట్ పాలసీ, ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ డిఓపిటి మినిస్ట్రీ తీసుకోవాలి. దానిలో ఏమైనా తప్పులుంటే జ్యుడిషియరీ మాట్లాడాలి. షీ హాజ్ నో లోకస్ స్టాండింగ్. ఆవిడకి అసలు దాని మీద సంబంధం లేని అంశం అనమాట. ఆవిడ ఏదో సెన్సేషన్ అవడానికి ఒక పూజా కేట్కర్ కేసు పట్టుకుని ఒక స్టాండ్ ఎలోన్ కేసు, అది గవర్నమెంట్ ఆల్రెడీ దాని మీద చాలా తీసుకుంటుంది చర్యలు. జెన్యూన్ గా ఉన్న ఒక కమ్యూనిటీని పట్టుకుని నువ్వు ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం అనేది చాలా తప్పు. దీన్ని 24 గంటల లోపల వెనక్కి తీసుకోవాలి. మేము స్ట్రాంగ్ గా ఖండిస్తాం. పబ్లిక్ అపాలజీ చెప్పాలి డిఫరెంట్ లేబుల్ కమ్యూనిటీకి. ఆవిడ చేసింది చాలా తప్పండి. ముందు షీ హ్యాస్ టు విత్డ్రా హర్ ట్వీట్. చీఫ్ మినిస్టర్ గారు, సిఎస్ గారు వీటిపైన ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలి. సిఎస్ గారు ఆవిడ ఎందుకు ఇలాంటి ట్వీట్ చేస్తున్నారు? గవర్నమెంట్ ఒపీనియన్ కూడా ఇదేనా మా పట్ల అనేది ఆ క్వశ్చన్. కొన్ని లక్షల మంది ఇండియాలో 3% డిజేబుల్. ఆవిడ వ్యాఖ్యలు ట్విట్టర్లో దేశం మొత్తం, ప్రపంచం మొత్తం చూశారు. నాకే కొన్ని వేల మెసేజ్లు వస్తున్నాయి, దీన్ని మీరు ఖండించాలి అని చెప్పి. చాలా మంది కాన్ఫిడెన్స్ పోగొట్టుకున్నారు, చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు. అది ఈవిడ ఒపీనియనా, తెలంగాణ ప్రభుత్వం ఒపీనియనా, తెలంగాణ బ్యూరోక్రాట్స్ అందరూ ఒపీనియనా? మాకు తెలియాలి. అందరూ వాళ్ళ స్టాండ్ మాకు చెప్పాలి. పూజా కేట్కర్ కూడా మీకు తెలుసు మేడం, అంటే కరెక్ట్ గా నడుస్తున్న సమయంలోనే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎలా చూస్తారు మీరు? ప్రతి సెన్సేషన్ కేసు వెనకాల ట్వీట్ చేసే వాళ్ళు చాలా మంది బయలుదేరతారు అనమాట. వీళ్ళకి ఏంటంటే సెన్సేషన్ లో ఉంటే బాగా ఎక్కువ మంది ఫాలోవర్స్ వస్తారని చెప్పి. కానీ చేసిన తప్పు ఏంటంటే ఒక కమ్యూనిటీని అవమానపరచడం. నువ్వు ప్రైవేట్ లైఫ్ లో నీ కామెంట్స్ మీద, నీ ట్వీట్స్ మీద మేము ఎప్పుడు పట్టించుకోమండి ఆవిడ మీద. కానీ ఇలాంటి ట్వీట్స్ చేయడం, ఇలాంటివి బాధాకరం. ఇది ఒక సమాజం మొత్తాన్ని ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి బయటికి రావాల్సి వచ్చింది. ఐఏఎస్ స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యల మీద మీ డిమాండ్స్ ఏంటి? మీద 24 గంటల లోపల ఆవిడ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. సీఎం గారు, సిఎస్ గారు దీనిపైన రెస్పాండ్ అవ్వాలి. డిఓపిటి, పిఎంఓ గారు, ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ కూడా దీన్ని చర్య తీసుకోవాలి. ఆవిడ పబ్లిక్ అపాలజీ చెప్పాలి. చెప్పకపోతే మాత్రం శాంతియుతంగా మేము నిరసనలు దిగడానికి రెడీ. ఇక్కడే దగ్గరలో ఉన్న జైపాల్ రెడ్డి గారి స్ఫూర్తి స్థల దగ్గర మేమందరం కూర్చుంటాం నిరాహార దీక్షకి. ఆ రోజు సీఎం గారు ఏం సమాధానం చెప్తారో చెప్పాలి.